సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగము నీకు దక్కబోతుంది. అమ్మవారు ఇవ్వబోతున్నారు. అస్సలు వదులుకోవద్దు అని అమ్మవారు అయితే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగము అమ్మ నీకు ఇవ్వబోతుంది. అసలు వదులుకోవద్దు బిడ్డ. వారాహి అమ్మ మనకు ఏం చెప్పబోతుందో అమ్మ మాటల్లోనే విందాము. తల్లి, ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం నా బిడ్డకు దక్కబోతుంది. ఇంతటి గొప్ప రాజయోగాన్ని అసలు వదులుకోవద్దు బిడ్డ. వెంటనే అందుకో. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి అమ్మ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అందరి మంచి కోరుకుంటావు. అందరూ నీతో మంచిగా ఉండాలి, తోడుగా ఉండాలని కూడా ఆరాటపడతావు. కానీ నీ వెనక నీ చుట్టూ ఉండేవారి మాటలు నీకు తెలిస్తే అసలు తట్టుకోలేవమ్మా. ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే, నీ వాళ్ళే అని అందరితో ప్రేమగా మాట్లాడతావు. ఒక ముఖ్యమైన విషయము చెప్పనా? ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడి వ్యతిరేకంగా ఉంటున్నారో వారినే నమ్మవచ్చు. కానీ నీ ముందు ఒకలాగా, నీ వెనక ఒకలాగా, నీ గురించి మరొకరితో ఒకలాగా చెప్పే వాళ్ళను అసలు నమ్మకూడదు. అమ్మ, వాళ్ళు ఎవరు? అందరూ నాతో మంచిగానే ఉన్నారే, నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని నేను ఎలా తెలుసుకోవాలి అని అంటున్నావా? దిగులు పడకమ్మా. వాళ్ళందరినీ నీకు కనిపించేలాగా చేసే బాధ్యత నాది. ఎవరికి హాని తలపెట్టని నా బిడ్డకు ఏదైనా జరగనిస్తానా చెప్పు? నీకు తోడుగా నేనున్నాను కదా. అందరూ నిన్ను గౌరవించేలాగా, మెచ్చుకునేలాగా నిన్ను గొప్ప స్థానంలో నిలబెడతాను. నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నీకు ఉంది. ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను. నువ్వు ఓడిపోయినప్పుడల్లా, ఇతరులు నిన్ను అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు నిన్ను బలంగానే ఉంచాను కదా. ఇప్పుడు నీవు ఓటమి నుంచి బయటపడాలని 1000 రెట్లు ఉత్సాహాన్ని అందించడానికే వచ్చాను. నీకు తోడుగా నేను ఉన్నానని మర్చిపోవద్దు బిడ్డ. నేను నీకు తోడు ఉన్నాను అని చెప్తానికే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీ జీవితంలో జరిపిస్తాను బిడ్డ. కాకపోతే వాటికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు కాస్త ప్రయత్నిస్తూ ఉండు, ఓపికగా ఉండు. ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దొరుకుతుంది. నీకు చిన్న బాధ రాగానే కృంగిపోవద్దమ్మా. మనసు నిండా ధైర్యాన్ని నింపుకో. ఇప్పటివరకు నీవు ఎదుర్కొన్న ఓటములు, కష్టములు అన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఆనందము, సంతోషము రాబోతుంది బిడ్డ. ఇక నీకు కావాల్సిన గెలుపుని నీవు తప్పక అందుకుంటావు. ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, ఓడిపోయా అని బాధపడుతున్నావు కదా. దిగులు పడకు. వాటితో నీ జీవితం అంతా అయిపోయింది అనుకోకు. ఇంకా నీ జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయని తెలుసుకో. నీవు వాటిని సాధించడానికి పుట్టావమ్మా. గెలుపు కోసమే నువ్వు పుట్టావు. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే వారిని క్షమించు. అలా అని పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది సరికాదు కదా బిడ్డ. 1-2 తప్పులను మాత్రమే క్షమించు, తర్వాత దండించు. నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికి నేను ఉన్నాను తల్లి. అన్నిటినీ తొలగించి నీకు ఆనందం ఇవ్వాలి అన్నదే నీ అమ్మ ఆశ. ఇక నీ జీవితంలో ఉన్న కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారంలాగా మారబోతుంది. నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ. ఇది అందరికీ రాదమ్మా. కోటలలోనో, లక్షల్లోనో, ప్రపంచంలోనో ఒకరికే వస్తుంది. ఆ అదృష్టం ఈరోజు నా బిడ్డకు దక్కింది. ఎందుకంటే నన్ను పూర్తిగా నమ్మిన నా బిడ్డ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. నమ్మకంతో ఉండి బిడ్డ. రాజయోగాన్ని అనుభవించబోతున్నావు. అసలు వదులుకోవద్దమ్మా. నీ వారాహి అమ్మని నమ్మితే ప్రతిదీ నీ వశం అవుతుంది తల్లి. ఇక ధైర్యంగా ఉండు అని వారాహి అమ్మ వారైతే ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. అంటే మీరు చేసే పనిని అమ్మవారి మీద నమ్మకంతో ఎవరు ఏం చేసినా కూడా పట్టించుకోకుండా, ఎదుటివారిని నువ్వు నిందించకుండా నీ యొక్క మార్గంలో నువ్వు నడువు. ఎందుకు అంటే నీ జీవితంలో విజయము అనేది రాసిపెట్టుంది. నీకు మంచి రాజయోగము అనేది కలిగేలాగా అమ్మవారు చేయడానికి నీకు తోడుగా ఉన్నానని కూడా అమ్మవారు ఈ వీడియో ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. కాబట్టి మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టి మీరు ఏ పని అయితే
జరగాలి అనుకుంటున్నారు, ఆ పని మీద మీరు పూర్తి విశ్వాసము నమ్మకము పెట్టి చేయండి. తప్పకుండా అందులో మీకు విజయము అనేది భరించబోతుంది. ఆ విజయానికి నేను నీకు తోడుంటాను అని కూడా అమ్మవారు ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.